ఏం చేస్తారు చెప్పండి? మగపిల్ల గొప్ప అనుకుంటాం, మగపిల్ల దేవుడికి కావాలనుకుంటాం. లేదు లేదు, దేవుడికి ఆడపిల్లలు కూడా కావాలి. అందుకని స్త్రీ పురుషులను కూడా దేవుడు ఆయనే కలుగు చేశాడు. ఏం చేశాడు చెప్పండి? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క మాట చెప్తున్నాను, మీ ఇంటిలో పుట్టినటువంటి ఆడబిడ్డ కంటిలో నుంచి కన్నీరు రానివ్వకండి. ఏం రాకూడదు? అది కోడలు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, మనవరాలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వారి కంటిలో నుంచి నీళ్లు అసలు రాకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో పుట్టినప్పుడు ఒక ఆడబిడ్డ పుడితే చాలా మంది ఏమైనా ఆనందపడతారో తెలుసా? మహాలక్ష్మి, చెప్పండి అమ్మ, తప్పేం లేదు, మహాలక్ష్మి పుట్టిందని ఆనందపడతారు. కానీ దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది తెలుసా? ఒక ఇంటికి వెలుగు పుట్టిందంట. దేవుడి యొక్క వాక్యం సెలవిచ్చేది ఆడపిల్ల అంటే వెలుగంట. ఆడపిల్ల అంటే వెలుగు, ఆడపిల్ల అంటే ఆశీర్వాదం, ఆడపిల్ల అంటే దీవెన. వారి ద్వారా దేవుడు అనేకమైనటువంటి ఆశీర్వాదాలను కలుగు చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు ఎవరికి ఇచ్చారు అంటే ఆడబిడ్డలకు దేవుడు ఇచ్చాడు. దేవుడు నామానికి వారిని ఎప్పుడైతే గౌరవప్రదంగా చూస్తావో, వారిని ఎప్పుడైతే నువ్వు ప్రేమగా చూస్తావో, వారు ప్రేమ ఎప్పుడు కూడా, వినండి, స్త్రీలు ఎప్పుడు కూడా ప్రేమను దాచుకోరు, దానికి 100 వారు తిరిగి నీ మీద ప్రేమ చూపెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. మాట చెప్పిన మగోడన్నా మర్చిపోతాడేమో కానీ ఆడబిడ్డ మర్చిపోదు. హల్లెలూయా. నువ్వు ప్రేమగా చూడాలి కానీ అత్తగారిని కూడా తల్లి కంటే ఎక్కువగా చూస్తుంది. అది మనం ఇచ్చేటువంటి ప్రేమను బట్టి ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో ఈ రోజు చాలా మంది ఆడబిడ్డల్ని కడుపులో ఆడబిడ్డ స్కాన్లు వచ్చినాయి. ఆ స్కాన్ల వల్ల కొంతమంది గర్భంలోనే చంపేస్తూ ఉన్నారు. కొంతమంది బేబీ ఆడబిడ్డ పుట్టిన తర్వాత తుప్పల్లోనూ మనం చాలా వార్తల్లో వింటూ ఉన్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆడబిడ్డను కలుగు చేయడం వల్ల సృష్టి ఎలా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఉన్నటువంటి కొంతమంది స్త్రీలను వారి ద్వారా దేవుడు చేసిన ఘనమైన కార్యాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి దయచేసి నిర్గమకాండము చూడండి. నిర్గమకాండము 2వ అధ్యాయం. కొంతమంది ఆడబిడ్డలు మీకు పరిచయం చేస్తారు. నిర్గమకాండము 2వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. ఎవరైనా ఒకరు. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకుని ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండడు చూచి 3 నెలలు వాడి దాచెను. తరువాత వాని కొరకు కీలను పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి 7 ఏడుగా జమ్ములో దాన్ని ఉంచగా ఈ మాట మార్చుకోండి. వానికి ఏమి సంభవించునో తెలుసుకున్నట్టుకై వాని అక్క దూరముగా నిలిచిందను. చెప్పండి, వాని అక్క అంటే ఆడపిల్ల మొక్కలు. నాకు రెస్పాండ్ అవ్వాలి. వెరీ గుడ్. ప్రియమైన దేవుని ప్రజలారా వినండి. లేవి వంశస్థులకు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడంట. ఆ వివాహం చేసుకున్నప్పుడు ఆ భార్య భర్తలిద్దరికి 2 మగపిల్లలు, ఒక ఆడపిల్ల పుట్టిందంట. ఎవరు పుట్టారు? మొట్టమొదటిగా ఒక మగపిల్లడు పుట్టాడు. తర్వాత ఒక ఆడపిల్ల పుట్టింది. తర్వాత ఒక మగపిల్లడు పుట్టాడు. వీరు ఎక్కడున్నారు అంటే శత్రు దేశంలో ఉన్నారు, అంటే పరాయి దేశంలో ఉన్నారు. ఆ పరాయి దేశంలో ఉన్నప్పుడంట ఆ దేశంలో ఉన్నటువంటి రాజు ఏం చేశాడంటే మగపిల్లల్ని ఎవరిని బ్రతకనివ్వద్దు, చంపేయండి అని అన్నారంట. ఆ తల్లి ఏమో 3 నెలలు దాచింది. ఇంకా దాయలేక ఏం చేసిందంటే ఒక పెట్టి తయారు చేసి ఆ పెట్టికి తారు కీలు మన్ను అన్ని పూసి ఆ పెట్టిని ఏటులో అంటే ఈజిప్ట్ దేశంలో నైలు నది అనేటువంటి ఒక నది ఉంటుంది, చాలా పెద్ద నది. ఆ దేశానికి అది పేరు గాంచినటువంటి నది. ఆ నైలు నదిలో ఆ పిల్లవాడిని ఏం చేసింది, ఆ పెట్టిలో పెట్టి ఆ నదిలో వదిలేసింది. అందరూ వినాలి. ఏం చేసింది? నదిలో వదిలేసింది. అరే బాబు, నేను కాపాడలేకపోతున్నాను, ఇంకా భగవంతుడే చూసుకోవాలి అని చెప్పి తల్లి ఏం చేసిందంటే బిడ్డను విడిచిపెట్టింది. తల్లి ఏం చేసింది? బిడ్డను విడిచిపెట్టింది. తండ్రి కూడా బిడ్డను విడిచిపెట్టాడు. తర్వాత అన్నయ్య ఉన్నాడు కదా, మరి అన్నయ్య కూడా ఏదో మేలు చేయాలి కదా, అన్నయ్య కూడా వదిలేశాడు.
కానీ ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ తల్లి ఎప్పుడైతే ఆ కాలువలో ఆ నదిలో ఆ పెట్టిన వదిలిందో వాని అక్క మాత్రం వదలలేదంట. హల్లెలూయా. ఒక పిల్లడు వదిలేశాడు కానీ ఆడపిల్ల వదలలేదు. ఆడపిల్లకి ప్రేమ ఎక్కువ, అవునా కాదు? ఆడపిల్లకి ప్రేమ ఎక్కువ. వెంటనే ఏం చేసింది అంటే ఆ పిల్లవాడు ఆ నదిలో అలా కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుంటే నేను అక్క ఏం చేస్తుందంటే గట్టంతా అలాగా పరిగెడుతూ పెట్టి ఎక్కడ దాకా వెళ్తుంది. నా తమ్ముడు ఎలాగన్నా బ్రతకాలి, నా సహోదరుడు ఎలాగన్నా బ్రతకాలి, వాడికి మంచి స్థితిని స్థానం ఇవ్వాలని చెప్పి ఆ అక్క ఏం చేస్తుంది అంటే అలాగా పెట్టి వెళ్తా ఉంటే గట్టు నుంచి అక్క ఏం చేస్తుంది చెప్పండి? నాన్న వదిలేసాడు చెప్పండి, అమ్మ వదిలేసింది, అన్నయ్య వదిలేసాడు, అక్క వదల్లా. ఎవరు వదలలేదు? అక్క వదల్లా. వెళ్ళిపోయింది. ఈ లోపల ఆ పెట్టి అక్కడ ఒక జమ్ము ఉంటే లేదా గడ్డి ఉంటే ఆ గడ్డిలో పెట్టి ఆగిందంట. ఆగిన తర్వాత ఈ లోపల పిల్లడు ఏడుస్తా ఉన్నాడంట. ఏడుస్తూ ఉంటే ఆ దేశానికి చెందినటువంటి రాజుగారి కుమార్తె ఏం చేసింది అంటే స్నానం చేయడానికి ఆ నది దగ్గరికి వచ్చినప్పుడు ఆ పెట్టిలో నుంచి ఒక ఏడుపు వినబడుతూ ఉందంట. అరే ఎవరు ఏడుపు వినబడుతుందని చెప్పి ఆ పెట్టి దగ్గరికి వెళ్ళి ఆ పెట్టిలో ఉన్నటువంటి బిడ్డను చూసి అదే చిన్న బిడ్డని ఎవరో కాళ్ళలో పడేశారు. మనం కూడా జాలి పడతాం, పేపర్లో న్యూస్లో చూస్తాం, అరే కుప్పల్లో పడేశారంట, పెద్ద కుప్పల్లో పడేశారంట అని మనం ఎలాగైతే జాలి పడతామో అలాగే ఆ యొక్క రాజుగారి కుమార్తె కూడా ఏం చేసింది అంటే ఆ కుమారుడు జాలి పడి ఏటి వడ్డకు వచ్చిందంట. అంటే పైకి వచ్చింది, పిల్లల్ని తీసుకొని పైకి వచ్చింది. ఈమెకి వివాహం కాలేదు. ఈమెకి ఏం కాలేదు? వివాహం కాలేదు. ఈ లోపల ఈ అక్క పేరు ఏం పేరు అంటే మిరియాము. ఏం పేరు చెప్పండి? అక్క పేరు మిరియాము. ఈ మిరియాము ఏం చేస్తుంది అంటే ఆ రాజుగారి కుమార్తె దగ్గరికి వచ్చి వీడు నా తమ్ముడు అని అంటున్నా. అమ్మా ఈ పిల్లవాడిని పెంచాలంటే పాలు కావాలి కదా, ఈ పిల్లవాడిని పెంచాలంటే దాది కావాలి కదా, మీరు ఎవరినైనా తీసుకురమ్మంటారా అని అడిగింది తెలివిగా. వెంటనే ఆ రాజుగారి కుమార్తె అంది, నువ్వు వెళ్ళు ఒక మంచి దాదిని తీసుకునిరా అని అంది. మనమైతే ఎక్కడికి వెళ్తాం? ఏ మసలం ఉందా, ఎవరు ఒంటరిగా ఉన్నారా, ఎవరికి 4 రూపాయలు ఇస్తే చూసుకుంటారా అని వారిని వెతుకుతాం. కానీ మిరియాము అనేటువంటి అక్క ఎంత తెలివైందంటే వెళ్ళిపోయి ఆ పిల్లవాడు అమ్మని తీసుకొచ్చింది. హల్లెలూయా. వెళ్ళిపోయి పిల్లవాడు అమ్మని తీసుకొచ్చి విడిపోయినటువంటి తల్లి బిడ్డలు ఏం చేసింది చెప్పండి? కలిపింది. మరలా ఆ బిడ్డను తల్లి దగ్గరికి చేర్చింది. ఆ బిడ్డకు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చింది. ఆ పిల్లోడు పాలు మారిన తర్వాత రమారమి 40 సంవత్సరాలు రాజుగారు కుమారుడిగా పెరిగాడంట. హల్లెలూయా. అక్కే లేకపోతే చెప్పాలి మీరు, ఆ అక్కే లేకపోతే ఆ పిల్లోడి భవిష్యత్తు ఏంటి? ఆ అక్కే లేకపోతే ఆ కుర్రోడి పరిస్థితి ఏంటి? అక్క ఏం చేసింది? మొట్టమొదటిగా పిల్లోడిని రక్షించింది. రెండవది విడిపోయినటువంటి తల్లి బిడ్డలను కలిపింది. మూడవది ఆ కుర్రోడికి మంచి భవిష్యత్తు ఇచ్చింది. హల్లెలూయా. ఆ రోజు మోషే బ్రతుకుని అంత గొప్పవాడు ఏంటంటే కారణం తెలుసా? అమ్మ కాదు, నాన్న కాదు, అన్నయ్య కాదు. చెప్పండి, ఈ రోజు ఎంతమంది తమ సోదరుల కోసం రే రుణాల్లో ఉన్నవా, ఇదిగో ఈ గొలుసు అట్టుకెళ్ళి తాకట్టు పెట్టుకో, ఈ చెవులు అట్టుకెళ్ళి ఏండి అలాగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారా లేదా? తోబుట్టువులు బాధలో ఉన్నారంటే, తోబుట్టువులు కష్టంలో ఉన్నారంటే అన్నదమ్ములన్నా సాయం చేయరు, కానీ అక్క చెల్లెలు మాత్రం ఏదో విధంగా సహాయము చేస్తారు. తమ భర్తలకు తెలియకుండా ఏదో కొంత ధనాన్ని ఇస్తారు. ఆడబిడ్డ అంటే సర్వసాధారణంగా చూస్తున్నావు నువ్వు. ఆడబిడ్డ అంటే ఇది అల్ల తప్పుగా చూస్తున్నావా? ఆడబిడ్డకి దేవుడు గొప్ప ప్రాధాన్యత దేవుడు ఇచ్చాడు. ఒక్క మాట చెప్పిన ఆడపిల్లలు పుట్టిన వారు ధన్యులు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పాలి. రేపు పొద్దున పాలు వెళ్ళిపోదు అంటే నిన్ను మీ అమ్మ వదిలేసిపోతారు. కానీ కూతురు ఎక్కడున్నా కానీ మా అమ్మ ఏం చేస్తున్నాడా, మా నాన్న ఏం చేస్తున్నాడు అని చెప్పి ఎల్లప్పుడూ తల్లిదండ్రుల కోసం ఆలోచించేవారు ఎవరికంటే ఆడబిడ్డలు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మిరియాము ఏం చేసింది అంటే తమ్ముడి ప్రాణాలను కాపాడింది. తర్వాత విడిపోయినటువంటి తల్లి బిడ్డలను తర్వాత మూడవది ఏంటంటే మంచి భవిష్యత్తు ఇచ్చింది. అలాంటి పేదరికంలో బ్రతికారు కానీ మోషేని అలా బ్రతకడం లేదు. అక్క ఒక గొప్ప రాజు కుటుంబంలో పెరిగే విధంగా చేసింది. అతనికి 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత అతడు తప్పు చేసి అక్కడి నుంచి విద్యాను దేశానికి వెళ్ళిపోయి అక్కడ ఇంకో 40 సంవత్సరాలు ఉన్న తర్వాత 80 సంవత్సరాలు ఉన్న తర్వాత దేవుడు మోషేని పిలిచి అంటాడు, మోషే మోషే నువ్వు నా ప్రజలను విడిపించి ఐగుప్తి దేశం నుండి కనాను దేశానికి నువ్వు తీసుకుని వెళ్ళాలి అని అంటే మోషే అన్నాడు, అయ్యా నా వల్ల ఏమవుతుందని. అలాగో మరి అహరోను ఉన్నాడు కదండి, అదేం కుదరదు. దగ్గర 6 లక్షల కంటే పై చిరుక ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల కంటే
పరీక్షలకు ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను నడిపించే బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చాడు అంటే మోషేకి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు చెప్పండి? మోషేకి ఇచ్చాడు. మరి 60 లక్షల మందిలో లేదా 6 లక్షల మందిలో లేదా 60 లక్షల మందిలో అందరూ మగవాళ్ళు ఉంటారా? మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, పెద్దలు ఉంటారు, చిన్నలు ఉంటారు. కాబట్టి మగవారందరినీ కూడా మోషే నడిపిస్తున్నాడంట. మగవారందరినీ ఎవరు నడిపిస్తున్నారు చెప్పండి? మోషే నడిపిస్తున్నాడు. మరి స్త్రీల్ని చక్కగా నడిపించే బాధ్యత ఎవరు తీసుకున్నారు తెలుసా? అక్క. చూడండి, అది కూడా చూపెడతాను. నిర్గమాకాండము 15వ అధ్యాయము. నిర్గమాకాండము 15వ అధ్యాయము 20వ వచనం కాడి నుంచి చదువుకుందాం. మరియు అహరోను ఈ మాట బాగా పెట్టుకోండి. మరియు అహరోను సహోదరియు ప్రవక్తయునగు మిర్యాము తంబురను చేత పట్టుకును. స్త్రీలందరూ నాట్యముతోను ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. జాగ్రత్తగా విన్నట్లయితే అక్కడ తమ్ముడి విషయంలో మేలు చేయడమే కాదు, తమ్ముడికి సహాయం చేయడమే కాదు, దగ్గర మోషేకి అప్పటికి 80 సంవత్సరాల వయసు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 80 అంటే మరి అక్కడికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 4 సంవత్సరాలు వేసుకోండి, లేదా 10 సంవత్సరాలు వేసుకోండి. ఆ వయసులో పురుషులందరినీ మోషే నడిపిస్తుంటేనంట, స్త్రీలందరినీ కూడా ఎవరు నడిపిస్తున్నారో తెలుసా? మిరియాము నడిపిస్తుందంట. మిరియాము మాటకు ప్రతి ఒక్కరు లోబడుతున్నారంట. మిరియాముకు దేవుడు అంత గొప్ప దైవ జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ మిరియాము అంట తంబుర చేత పట్టుకుని నడుస్తూ ఉంటుంటే స్త్రీలందరూ కూడా ఏం చేస్తున్నారు? ఆమె వెంబడి వెళ్ళి దేవుని స్తుతిస్తూ ఉన్నారంట. ఏం చేస్తున్నారు చెప్పండి? ఈ రోజు ఒకళ్ళ మాట ఒకళ్ళు వినరు. కానీ 60 లక్షల మందిలో 30 లక్షలు చూడండి, 6 లక్షల్లో 3 లక్షలు చూడండి. అందరిలో పెద్దోళ్ళు, వృద్ధులు, యవన బిడ్డలు, తర్వాత చిన్నపిల్లలు, స్త్రీలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఎవరి మాట వింటున్నారో తెలుసా? మిరియాము మాట ఆలకిస్తున్నారు. ఒక మాట చెప్పనా, ఆ స్త్రీలందరినీ కూడా దైవ భక్తులు నడిపించింది ఎవరయ్యా అంటే మిరియాము. హల్లెలూయా. ఈరోజు నీ బిడ్డలు నువ్వు ఎలా పెంచుతున్నావు? అర్థమవుతుందా? మన బిడ్డలకి లోక సంబంధమైనటువంటి పనులతో పాటు దైవ భక్తిని కూడా మనం నేర్పించాలి. ఏం చేయాలి చెప్పండి? నేర్పించాలి. ఈ రోజు మన పిల్లల్ని బద్దకస్తులు చేసేది ఎవరో? మా అమ్మాయి ఏ పని చిన్నప్పటి నుంచి నేను ఏ పని చెప్పండి అమ్మ కష్టపెట్టలేదు. ఒకప్పుడు మీరందరూ కష్టపడ్డారు, కానీ ఈ రోజుల్లో పని చేయాలంటే ఏమన్నారు చెప్పండి అమ్మా? మా అమ్మాయి ఏ పని చేయదు. ఏ పని చేయాలన్నా పని నేర్చుకోవాలి. కానీ ఒకప్పుడు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా విద్యను నేర్పించాలి, విద్యతో పాటు పనులు నేర్పించాలి. వాటికంటే ముఖ్యంగా దైవత్వాన్ని, దైవ భక్తిని కూడా నేర్పించేటువంటి గుణగణాలు ప్రతి ఒక్క తల్లిదండ్రులలో ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మనం గారం పెడితే ఆ గారం మన బిడ్డలకి శ్రమను తీసుకొస్తుంది. ఏం తీసుకొస్తుంది చెప్పండి? శ్రమను తీసుకొస్తుంది. నువ్వు గారం పెట్టినంతసేపు గారం పెట్టు, భయం చెప్పాల్సినప్పుడు భయం చెప్పు. అంతేగాని నువ్వు భయం చెప్పకుండా వారికి గారమే పెట్టావు అనుకో, రేపొద్దున నీ మాట వినరు. నీ ప్రేమను ఎక్కువ చూపించావనుకో, దానివల్ల తర్వాత నీకు దుఃఖాన్ని మిగులుస్తారు. ఒక మాట చెప్తాను వినండి. యాకోబుకి 12 మంది కొడుకులు. వినాలా? ఎంతమంది కొడుకులు? 12 మంది కొడుకులు పుట్టిన తర్వాత చివరిగా ఒక ఆడపిల్ల పుట్టిందండి. ఎవరు పుట్టారు? ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ ఆడపిల్ల పేరు ఏం పేరు తెలుసా? దీనా. ఏమంటే 12 మంది మగపిల్లలు పుట్టిన తర్వాత ఆడపిల్ల పుడితే ఎలా చూస్తారు చెప్పరేటమ్మా? చాలా గాఢంగా, చాలా ప్రేమగా ఏది కావాలంటే అది కొనేస్తారు. ఏది చెయ్యాలంటే ఇది కావాలంటే అది కావాలంటే ప్రతిదీ కూడా చేస్తారు. అలాగే యాకోబు యొక్క భార్య, తర్వాత దీనా యొక్క అన్నయ్యలందరూ కూడా ఏం చేస్తారంటే బాగా గారం మొదలు పెట్టారు. అంటే ఒక మాట చెప్పాలంటే కిందట్టి వాళ్ళు కాదు, పిల్లలు ఏం చేసేవారు కాదు, అంత గారబగా పెంచారంట. ఆ పెంచిన తర్వాత ఆ గారం ఆమె ఏం చేసిందంటే చెడు వైపు నడిపించింది. ఇటువైపు చెడు వైపు నడిపించింది. అది ఎక్కడికి వెళ్ళనిచ్చేవారు కాదు, చక్క ఉండేవారు. ఒక రోజు వయసు వచ్చింది, పెద్దదైంది. పెద్దదైన తర్వాత అన్నంట, నేను ఈ దేశాన్ని చూసి వస్తాను అన్నంట. ఎవరు చెప్పండి? పలానా దేశాన్ని, ఆ దేశ ప్రజలను చూసి వస్తానంటే వీళ్ళు ఏం చేయాలి చెప్పాలి. నువ్వు గారం పెట్టలేదు ఆగు అంటే
నువ్వు గారం పెట్టేసి ఆగమ్మా అన్నావు అనుకో, మా అమ్మాయి కదా మా నాన్నే కదా అని ఏం చేస్తారు, టేక్ ఈజీగా సింపుల్ గా తీసుకుంటారు. అలాగే ఈ యొక్క దీన కూడా ఏం చేస్తుంది అంటే ఆ తల్లిదండ్రుల మాట ఆలకించలేదు, అన్నల మాట ఆలకించలేదు, పరాయి దేశానికి వెళ్ళింది. తన జీవితాన్ని అక్కడ ఉన్నటువంటి మనుషులు ఏం చేస్తారు అంటే పాడు చేస్తారు. దాని అంతటి కారణం ఏంటో తెలుసా? చెప్పాలి. ప్రేమ ఉండొచ్చు, గారం ఉండదు. చెప్పండి. ప్రేమ చూపించు, నువ్వు ఎంత ప్రేమ చూపించినా దేవుడు తీసుకోతావు, కానీ గారం మాత్రం పెట్టుకో. ఆ గారం ఏం చేస్తుంది అంటే పిల్లల బ్రతుకులు ఏం చేస్తుంది, పాడు చేస్తుంది. మొట్టమొదటిగా నేను చెప్పిన ఆ అమ్మాయి పేరు ఏం పేరు చెప్పండి? మిరియాము. ఏం పేరు చెప్పండి? మిరియాము. మిరియాము తన సహోదరునికి ఏం చేసింది అంటే మేలు చేసింది. ఈ రోజు ఎవరు వదిలిన తల్లిదండ్రులు ఎవరు వదరు చెప్పండి? ఆడపిల్లలు వదలండి. వాళ్ళు వచ్చిందనుకో, దీని ఎక్కడ ఉండలేను, వేరే కాపరేట్ అవుతాం అన్నదనుకోండి, నువ్వు ఎక్కడే ఉండాలంటాడు భర్త. నీ వెనకాలే నేను, భర్త వెనకాల భార్య ఒకప్పుడు, ఇప్పుడు భార్య వెనకాల భర్త ఇప్పుడు నీ వెనకాలే అని వెళ్ళిపోతుంటే ఆ తల్లిదండ్రులు ఒంటరి వారు చేసినా కానీ కూతురు మాత్రం ఏం చేస్తుందంటే తన తల్లిదండ్రులు కంటికి రెప్పలాగా చూసుకుంటుంది. కూతురు సామెత ఉండేదండి, గుర్తు రావట్లేదు కానీ కొడుకుని కంటే నీకే ప్రయోజనం ఉంటుంది, కానీ కూతురుని కనబట్టి గుడ్డేసి అన్నా అంతేనా అనేవారు. నాకు పెద్దగా ఐడియా లేదు. కూతురుని కన్నా ముద్ద పెడతారు, గుడ్డేసి అన్న అన్నం పెడతారు, కొడుకుని కన్నా చెప్పే తప్ప ఏమి మిగలదు. కాబట్టి ఇప్పుడు దేవుడు పెట్టారా, ఆడపిల్లల విషయంలో వాడి పిల్లల్ని అన్ని విషయాల్లో ప్రోత్సహించే వారిగా మనము ఉండాలి. అమ్మ వదిలేసిన, నాన్న వదిలేసిన, అన్నయ్య వదిలేసిన కానీ మిరియాము మాత్రం తన తోబుట్టువుని ఎన్నడూ కూడా వదలలేదు. తన ప్రాణాలకు తెగించి ఆ కుమారుడికి మంచి భవిష్యత్తును ఇచ్చింది. హల్లెలూయా. అలా ఉండడమే కాదు, వయసు మీద పడిపోయినా గానీ ఇదిగో మా సోదరుడు ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నాడు, మరి స్త్రీలందరూ బాధ్యతను నేను తీసుకుని వారిని కూడా దేవుళ్ళు నడిపించాలని మిరియాము తమ్ముడు చేత పట్టుకుని వారి ప్రార్థనలోను, మిరియాము ఏం చేసేది, ప్రార్థనలోను దైవికంగా ప్రతి విషయంలో కూడా మిరియాము స్త్రీలందరినీ కూడా దేవుని భక్తులు నడిపించేది. ఈ రోజు మన బిడ్డలను కూడా మనం ఎలా తయారు చేయాలి అంటే మిరియాము వలె దైవత్వం కలిగినటువంటి పిల్లలుగా మనము ఉంచాలి. హల్లెలూయా. రెండవ కుమార్తెను కూడా చూపెడతాను చూడండి దయచేసి. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. త్వరగా రండి, అంటే ఎక్కువ మంది ఉన్నారు కానీ నేను ఒక ముగ్గురిని నలుగురిని చూపించేసి నేను ముగిస్తాను. చూడండి, రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయం. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయం చూడండి దయచేసి. చిన్నది అనే మాట మీద వెళ్దాం మనం కొద్దిసేపు. రెండవ రాజుల గ్రంథము ఈశ్వరమ్మ 5వ అధ్యాయము 2వ వచనం కాడి నుంచి చదవండి. గుంపు గుంపుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చటి నుండి ఒక చిన్నదాన్ని ఎవరిని తీసుకొచ్చారంట? చిన్నదాన్ని. యవనస్తురాలైతే యవనరాలని పిలువబడ్డారు, కుమార్తెలైతే కుమార్తెలని పిలువబడ్డారు, చిన్నపిల్లలైతే చిన్నది. ఎవరు చెప్పండి? చిన్నది అని పిలిచారు. ఇక్కడ రెండవగా నేను చెప్పే కుమార్తె పేరు లేదా చిన్నదాని పేరు ఏం పేరు అంటే ఇశ్రాయేలు చిన్నది. ఏం పేరు చెప్పండి? ఇశ్రాయేలు చిన్నది. ఈ చిన్నది ఆడపిల్ల మగపిల్లడా? మీరు ఎంత యాక్టివ్ గా ఉన్నారు. నేను అంటాను మగపిల్లడు అనుకుంటాను, కాదు కదా. చిన్నది అంటే ఆడపిల్ల. ఇశ్రాయేలు దేశంలో ఈ చిన్నదాని తల్లిదండ్రులు చాలా దైవభక్తి కలిగినటువంటి వారు. ఎవరు చెప్పండి? చాలా దైవత్వం, దేవుడు అంటే భక్తి కలిగినటువంటి కుటుంబంలో పుట్టింది ఈ ఇశ్రాయేలు చిన్నది అనేటువంటి ఒక చిన్నది. ఈ చిన్నది ఉన్నటువంటి ఇశ్రాయేల్ దేశం మీదకి ఒక శత్రువు దేశం వచ్చి యుద్ధానికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు చెప్పండి? యుద్ధానికి వచ్చి ఆ దేశంలో ఉన్నటువంటి బంగారాన్ని, ఆ దేశంలో ఉన్నటువంటి పశువుల్ని, ఆ దేశంలో ఉన్నటువంటి చాలా చాలా ఆ వస్తువులన్నింటినీ కూడా వారు తీసుకుంటూ ఉన్నప్పుడు నయమాను అనేటువంటి సైన్యాధిపతి అనేటువంటి వ్యక్తికి అతని కళ్ళకి ఎవరు కనబడ్డాయి అంటే ఇశ్రాయేలు అనేటువంటి ఒక చిన్నది కనబడిందంట. ఎవరు కనబడింది? ఆ పిల్లని చూడగానే నయమానికి ఏం గుర్తొచ్చిందంటే, అరే మా ఆవిడ ఒక్కరితో పని చేసుకుంటుంది, ఈ పిల్లని తీసుకెళ్తే మా ఆవిడ దగ్గర పని చేస్తుంది అని చెప్పి ఈ పిల్లని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి విడదీసి తీసుకుని వెళ్ళి తన ఇంట్లో పని పిల్ల కింద పెట్టుకున్నాడంట. ఎలా పెట్టుకున్నాడు? పని పిల్ల కింద పెట్టుకున్నాడంట. ఇప్పుడు అమ్మా నాన్న నుంచి దూరం చేస్తే పిల్ల ఏం చేస్తుంది?
మొట్టమొదటి చెప్పండి. ఇప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్ వేస్తాం, హ్యాపీగా ఉంటారు. చెప్పరా మాకు అమ్మ కావాలి అంటారు. అలాగే ఈ యొక్క ఇశ్రాయేలు చిన్నది కూడా అమ్మ కావాలి నాన్న కావాలి అంటలేదు. తన యజమానురాల దగ్గర పెద్ద వయసు కాదు, ఇంకా మాట చెప్పాలంటే తన ఇంకా మెచ్యూర్డ్ కూడా అయి ఉండదు, చిన్నదేని చెప్పాడు కాబట్టి ఆ చిన్నది ఏం చేస్తుందంటే ఆ భార్య దగ్గర చక్కగా నయమాన్ భార్యకి పరిచయం చేస్తుందంట, ఇంట్లో పరిస్థితులన్నీ గమనిస్తుందంట. చిన్నదే కానీ మహా తెలివైంది. హల్లెలూయా. ఆ ఇశ్రాయేలు చిన్నది ఎప్పుడైతే ఆ ఇంట్లో పరిస్థితులన్నీ గమనించింది, అదే నువ్వు నేనైతే ఏమనుకుంటాను చెప్పాడు. ఇక్కడ ఉన్నారు కదా ఈ పిల్లలను తీసుకుని వెళ్ళిపోయాను అనుకోండి, నేను బాగుండాలని కోరుకుంటుందా? చెప్పండి చెప్పండి అమ్మా. తిడుతుంది, పాడైపోవాలని చచ్చిన అంటారు కదా. కానీ ఆ ఇశ్రాయేలు చిన్నది అది కోరుకోలేదంట. ఆ ఇశ్రాయేలు చిన్నది నయమాను బాగుండాలని కోరుకొని ఏం చేసింది అంటే ఆ ఇంట్లో పరిస్థితులన్నీ గమనించిన తర్వాత తాను ఒక ఉద్దేశానికి వచ్చిందంట. ఆ ఇంట్లో ఏం గమనించింది అని అంటే ఎవరైతే ఆ నయమాను తీసుకుని వచ్చారో ఆ నయమానికి కుష్ఠరోగం అంట. ఏ రోగం చెప్పండి? కుష్ఠరోగం అంట. ఆ ఇంట్లో ఆ వ్యక్తి కుష్ఠరోగంగా ఉంటున్నాడు. కుష్ఠరోగమైన వ్యక్తిని ఎవరైనా ముట్టుకుంటారా? చెప్పండి అమ్మా. ఇక్కడ మన పెద్దాపురంలో లెప్పర్స్ కాలనీ ఉంది, మహారాణి కాలేజ్ దగ్గర. అక్కడికి ఎవరు అనురాగంలో ముట్టుకోవడానికి ప్రేమించడానికి ఎవరు కూడా ఇష్టపడరు. మరి ఈ నయమాని కుష్ఠరోగంతో బాధపడుతుంటే ఈ ఇశ్రాయేలు చిన్నదంటే ఇంట్లో పరిస్థితి అంతా చూసిందంట. భార్య ఏం చేస్తుంది తెలుసా? భోజనం ఎలా పెడుతుంది? తిరగతుందంట. పిల్లలు కూడా దగ్గర రావట్లేదంట. నయమాని పిల్లలు కూడా ఏం చేయట్లేదు, దగ్గర ఎవరికి వెళ్ళదు, మీ నాన్న చూసుకోవడం వెళ్ళకండి అని చెప్పి భార్య దూరంగా ఉంటుంది, పిల్లలు దూరంగా ఉన్నారు. నయమాని బాధలో ఉన్నప్పుడు ఈ పరిస్థితి అంతా కూడా ఎవరు గమనించారు అంటే చెప్పాలి, ఇశ్రాయేలు చిన్నది గమనించిందంట. వెంటనే వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మగారు అంటే కన్నమ్మ కాదు, పనిచేసేవాడి దగ్గరికి వెళ్ళి అమ్మగారు మా దేశంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఎవరున్నారు? మా దేశంలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. అయ్యగారికి కలిగినటువంటి రోగాన్ని నేను చూశాను, మీ కుటుంబంలో ఉన్నటువంటి బాధను నేను చూశాను. ఇప్పుడు దాకా ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉంటారు, ఎంతో మంది డాక్టర్లు మీరు కలిసి ఉంటారు, కానీ ఒక్కసారి మా దైవజనుడి దగ్గరికి వస్తే అది ఎలాంటి రోగమైనా తగ్గిపోతే అని చెప్పి ఆ ఇశ్రాయేలు చిన్నది దేవుని సువార్త చెప్పిందండి నయమానికి. హల్లెలూయా. ఈరోజు నీ పిల్లలు దేవుడి మాటలు చెప్పేవారిగా ఉన్నారు. నేను అడుగుతున్నా, ఈరోజు నీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నా నువ్వు? ఆ ఇశ్రాయేలు చిన్నదాని యొక్క తల్లిదండ్రులు ఎప్పుడు దైవత్వంలోనే దేవుడి భక్తిలోనే భక్తి 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 మాట్లాడితే దేవుడు 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 అనే విధంగా నేర్పించిన తర్వాత ఆ ఇశ్రాయేలు చిన్నదాన్ని పాస్టర్ గారు నేర్పించారంటే అమ్మా మనం దేవుడి కోసం చెప్పాలి. ఎవరి కోసం? కష్టాల్లో ఉన్నవారికి, బాధల్లో ఉన్నవారికి, సమస్యల్లో ఉన్నవారికి, వారి కష్టాలు ఎవరు తీర్చకపోయినా భగవంతుడు తీరుస్తాడు అనేటువంటి ఒక మంచి మాట చెప్పాలి అని చెప్పి ఆ తల్లి చెప్పినప్పుడు ఆ మాట గుర్తుపెట్టుకుందంట. వాళ్ళ పాస్టర్ గారు చెప్పినటువంటి మాట గుర్తుపెట్టుకుందంట. అదే ఇశ్రాయేలు చిన్నది మంచిది కాకపోతే ఏం కోరుకుంటుంది? వీడికి బాగా మీరు బాగా ఎలా కావాలి అనుకుంటుంది. కానీ ఇశ్రాయేలు చిన్నది ఆ కుటుంబం బాగుండాలని కోరుకుందంట. వెళ్ళిందంట, అమ్మగారు మా దేశంలో పాస్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే ఎలాంటి రోగాన్ని ఆయన తగ్గిస్తారంటే వెంటనే భార్య చెప్పిందంటే ఏమండి ఓ శుభవార్త, ఇదిగో పలానా దేశంలో పాస్టర్ గారు ఉన్నారంట, ఆయన దగ్గరికి వెళ్తే ఎలాంటి రోగం పోతుందంటే చెప్పేటప్పటికి వెంటనే నయమాను రథాల నిండా బంగారము వెండి వస్త్రాలు సమస్తమును సమకూర్చుకొని ఆ దేశానికి లేఖ రాశారు. అంతా చెప్పాలంటే తర్వాత లేఖ రాసి అక్కడ బయలుదేరి వెళ్ళాడంట. ఆ బయలుదేరి వెళ్ళిన తర్వాత దైవజనుడి దగ్గరికి వెళ్ళాడంట. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే అప్పటికి అన్నాడంట, ఇగో నువ్వు వచ్చి ఎలాగైనా రాసి నన్ను బాగు చేసి అన్నాడంట. ఏమన్నా చెప్పండి, ఎలాగైనా అన్నేసి నన్ను బాగు చేసి అన్నాడంట. పాస్టర్ గారు చెప్పిన పని నువ్వు చేయాలి కానీ నువ్వు చెప్పిన పని పాస్టర్ గారు చేయకూడదు. నువ్వు బాగుండాలంటే దైవజనుడు ఏది చెప్తే అది దేవుడి మాటగా భావించి నువ్వు చేయగలిగితే దాని వెనకాల ఉన్నటువంటి ఆశీర్వాదం నువ్వు చూడగా వెంటనే వచ్చి రథం మీద తిప్పకుండా అన్నాడంట. పదవుడు ఏమండి నయమాన్ గారు వచ్చారు మిమ్మల్ని రమ్మన్నారంటే పాస్ గా అంతకంటే ఎక్కువ నయమానే రమ్మన్నాడు. నయమానే రమ్మన్నారంట. నేను ఎవరినో తెలుసా? సైన్యాధిపతి, నేను తలుచుకోండి మళ్ళీ మీ దేశం మీద వెళ్తా. ఎవరైతే నాకేందయ్యా
నువ్వు బాగుపడ్డానికి వచ్చాను రా అని చెప్పినప్పుడు ఇంకో అప్పుడు నైమాన్ దగ్గరికి దైవజనుడు దగ్గరికి నైమాన్ వెళ్ళాడంట. అప్పుడు వెంటన్నాడంటే నువ్వు ఇలాగే నన్ను బాగు చేసి అంటే అప్పుడు అన్నాడంటే నీకు అంత విశ్వాసం లేదు, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో, ఏ నదిలో చెప్పండి, యోర్దాను నదిలో 7 సార్లు ములగమన్నాడంట. ఎన్నిసార్లు? 7 సార్లు ములగమన్నాడంట. ఒక మాట చెప్తాను, ఆ యొక్క సిరియా దేశంలో అనగా ఈ నయమాను యొక్క సొంత ప్రాంతం ఏదైతే ఉందో ఆ నయమాను ఉండేటువంటి సిరియా దేశంలో ఒక్కరికి దేవుడు అంటే తెలీదు, ఒక్కరికి దేవుడు అంటే తెలీదు. కానీ ఒక్కరు తెలియదండి, ఇశ్రాయేలు వచ్చినది. ఇగో చెప్పిన నయమాన్ అన్నాడు, మా దేశంలో నదులు లేవా, మా దేశంలో సరస్సులు లేవా, ఈ యోర్దాను నది కంటే ఈ గొప్పయా అని చెప్పి మా దేశాన్ని నేను వెళ్ళిపోతాను చెప్పి కోపంతో వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే భార్య అందయ్యా అతడు ఏదన్నా మంచి పని చేయమంటే చేయవా, కొనోడు బతిమాలాడు, భార్య బతిమాలింది, అయ్యా అతడు వెన్నెమ్మన్నాడా, బంగారం ఇమ్మన్నాడు, ఆస్తి సంపద ఇమ్మన్నాడా, నేనేం చేయమన్నాడు కదా, యోర్దాను నది అదేదో స్నానం చేయమన్నాడు కదా, చేయడానికి నీకేంటని చెప్పి అప్పటికప్పుడు నయమాను కోపం అనుకుని మళ్ళీ యోర్దాను నదికి వచ్చి ఒకసారి మునిగాడు. ఇలా చూసుకున్నాడు. ఏం చేశాడు చెప్పండి, ఏమిరా మళ్ళీ 2వసారి మునిగాడు, లేచి చూసుకున్నాడు, మళ్ళీ రాలే, మళ్ళీ 3వసారి మునిగాడు, మళ్ళీ చూసుకున్నాడు, ఇంకా పోలే, 4వసారి మునిగాడు, చూసుకున్నాడు, పోలే. ఇతర ఆలోచన ఏంటి, మునికి కొద్దిగా పోవాలి అని అనుకున్నాడు. కానీ అలా మునుగుతూ చిరాకు వచ్చేలే నేను మునగను అని అంటే భార్య ప్రతిమంది, అయ్యా పిల్లలకి దూరంగా ఉన్నావు అయ్యా, నీ పిల్లల్ని నీ దగ్గర రావాలంటే దైవజనుడి మాట ఆలోచించు అని చెప్పినప్పుడు ఇంకా ప్రజలందరూ బ్రతిమాలారు, రాజు బ్రతిమాలాడు, పనోడు బ్రతిమాలేటప్పటికి వెంటనే నయమాను విశ్వాసం తెచ్చుకొని 5వ మారు మునిగాడు, 6వ మారు మునిగాడు, 7వ మారు మునిగాడు. ఆ 7వ మారు మునిగి తిరిగి లేవగానే అతని దేహము చంటి పిల్ల దేహం. ఇప్పుడు నయమాను బాగుపడిపోయాడు. వినాలి, ఆనందంతో సంతోషంతో నీళ్ళ నుంచి బయట వచ్చి మాస్టర్ గారి దగ్గర వెళ్ళాడు, అయ్యగారు నేను ఎక్కడెక్కడో తిరిగాను, ఎంతో మంది డాక్టర్లు సంప్రదించాను, ఎన్నో మందులు ఆడాను, కానీ నాకు ఎక్కడ తగ్గలేదయ్యా, దేవుడు నన్ను బాగు చేశాడయ్యా. కానీ ఇదిగో బంగారం, ఇదిగో వెండి, ఇదిగో వస్త్రాలు, బళ్ళు తెచ్చిస్తే దైవజనుడంట నాకేమొద్దు కానీ దేవుడు చేసిన మేలును నువ్వు మర్చిపో. హల్లెలూయా. ఈరోజు దేవుడు చేసిన మేలు మనుషులు డబ్బుతో కొనేస్తున్నారండి. నువ్వు నాకు చేసావు కదా ఒక అట్టుకోండి కానీ అనుకుంటారు. అనుకున్న కార్యం జరిగితే నీకు మాట చెప్పిన కీర్తన గ్రంథం అంటాడు, ఆయన చేసిన ఉపకారాలలో దేన్ని మర్చిపోకు. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావు, దేవుడు ఎలాంటి తెలుసా, మనుషులెవరు చేయలేని ఉపకారాలు మాత్రమే దేవుడు చేస్తాడు. అర్థమైందా? దేవుడు ఏదో ఉపకారం చేసి అట్టుపండికి వెళ్తానో లేకపోతే 4 కేజీలు స్వీట్తోనో తెంపేసుకునే బంధం కాదు, లేదా పాటగారి చేతిలో 1000 రూపాయలు తెంపేసుకునే బంధం కాదు ఇది. దేవుడు ఎలాంటి వాడే అంటే మనుషులు ఎవరి వల్ల జరగదు, ఇంకెవరి వల్ల కాదు అనుకున్నప్పుడు దేవుడు వచ్చి ఏం చేస్తాడంటే అసాధ్యమైన దాన్ని దేవుడు సాధ్యము చేస్తాడు. కాబట్టి ఆయన చేసే ఉపకారం చిన్నదనుకోకు, ఆయన చేసే ఉపకారం చిన్నదనుకోకు, చాలా పెద్దది. దాన్ని మనుషులు ఏం చేస్తున్నారయ్యా అంటే చెప్పండి, అట్టుపనులకి వెళ్తాను, స్వీట్ బాక్సులతోను ఈ రోజు భోజనాలు పెడదాం అనుకున్నానండి, పాటలకని వచ్చిన పెట్టలకి పెట్టాలనుకో. అమ్మ దేవుడు నాకు మేలు చేశాడంటే ఈ రోజుతో దేవుడికి నాకున్న బంధం మళ్ళీ అవసరం రావాలండి. దేవుడితో బంధం అంత తెంపుకునేది కాదు. దేవుడు చేసిన మేలుకు నువ్వు ఏమీ ఒక్కర్లేదు, కానీ నీ మనస్సును దేవుడికి ఇచ్చి నువ్వు ప్రభువును కలిగి ఉన్నట్లయితే అదే గొప్ప ధన్యత. హల్లెలూయా. లైన్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు నయమాను బాగుపడ్డాడు. నయమాను బాగుపడడం చూసి మొత్తం వారు దేశం అంతా కూడా ప్రభువుని నమ్ముకుంది. ఇప్పుడు నేను అన్నాను, ఆ నయమాను బాగు చేసింది ఎవరు? నేను ఇంకా పాటగా ఇది యోర్దాను అంటారేమనుకున్నా తెలివైన వాళ్ళు. ఆ ఇశ్రాయేలు ఆ నయమాను బాగుపడ్డానికి గల కారణం ఏంటంటే ఒకే ఒక్కరికి ఇశ్రాయేలు చిన్నది. ఆ సిరియా దేశం అంతా కూడా ప్రభుని కలిగి ఉందంటే, ప్రభుని సొంత రక్షణను అంగీకరించిందంటే, వారందరికీ దేవుడి మాట తెలిసింది అని అంటే దానికి కారణం ఎవరంటే ఇశ్రాయేలు చిన్నది. హల్లెలూయా. నాకెందుకు నా పిల్లలు ఊరుకుంటే నయమాను బాగుపడేవారు కాదు, దేశము బాగుపడేది కాదు, శత్రువు కూడా బాగుండాలని కోరుకునే మనస్సు స్త్రీ. హల్లెలూయా. అర్థమైంది? మగవాడు కూడా బాగుండాలనే కోరిక స్త్రీలో ఉంటుంది. మగవాడు అంటే ఇస్తా ఆడపెడితే వచ్చానవై అంటాం, ఎందుకు లేరా గొడవలు, ఎందుకు లేరా మనకి ఎందుకు లేరా అని సలహాలు పెట్టేవాడు ఆడవాడు. దాంట్లో పెట్టుబడి కోసం ఉంటారనుకోండి.
ఆరిపోయినా కూడా రేకెత్తి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారనుకోండి. కానీ పెట్రోల్ పోయి కూడా చల్ల నీళ్ళు పోసి ఆర్టీ వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఆ ఇశ్రాయేలు చిన్నది కూడా ఏం చేసిందంటే ఆ దేశం అంతటికి కూడా రక్షణ ఇచ్చింది. ఇశ్రాయేలు చిన్నదే కానీ దైవత్వం వల్ల ఆమె ఒక దేశాన్ని రక్షించగలిగింది. హల్లెలూయా హల్లెలూయా అని చెప్పి నేను ముందుకు వెళ్తాను. చూడండి దయచేసి.